చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ మంచి బిజినెస్ మ్యాన్ కదా, మీ ఐడియాస్ కూడా ఆయనతో షింకో లేదా కొంచెం ఈ రియల్ ఎస్టేట్ స్థలాలు కొనాలి అంటే. సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ యాక్టర్ అంటారు శోభన్ బాబు గారు. ఈరోజు ఆఫ్ ద చెన్నై కొనేసారు ఆయన. చాలా ఉన్నాయి కదా, అప్పటికి మనకి అంత బుర్ర పని చేయలేదు. అప్పుడు మంచి ఫాదర్ ఉన్నారు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. ఓకే, ఆయన చూసుకుంటారులే అన్నట్టు మనం సరదాగా తిరిగేవాళ్ళం. బాగుంటారు కదా సార్, ప్రపోజల్స్ బాగానే వచ్చి ఉంటాయి హీరోయిన్స్ దగ్గర నుంచి అప్పుడులో. లేదు లేదు, ఆ విషయంలో ఎందుకో దూరంగా ఉండేవారు నాకు అందరూ. ఒక రకంగా రౌడీలాగా కనపడేవాడినా ఏదో, మరి ఎక్కువ అల్లరి చేసేవాడు. ఏ యాంగిల్ లో కనిపించారు రౌడీగా? కొంచెం టఫ్ గా ఉండేవాడిని, అందుకని దూరంగా ఉండేవారు. ఓకే, ఏ కారు వాడేవాళ్ళు అప్పుడు అసలు మీరు? అంబాసిడర్లే కానీ అప్పుడు ఓన్ డ్రైవింగ్, ఫియట్ అంబాసిడర్ ఉండే, వేరే లేవు బ్రాండ్స్. ఓకే, మనకి రెండు ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు. అదే పెద్ద కాందానే. తప్పదండి, ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినాక ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కొన్ని అని చెప్పి మా నాన్న ఎప్పుడు ఆర్టిస్ట్ అయిన తర్వాత నువ్వు వెళ్ళి కారు వేసుకెళ్ళి అనేవాడు. నాకు కారు ఇమ్మంటే ఇచ్చేవారు కదా ఆయన. పోరా వెళ్ళి నడిచిళ్ళు, బస్ ఎక్కిళ్ళు, నేర్చుకో అనేవారు. ఓకే, జీవితం అంటే ఏంటో. ఓ, కానీ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు లేదు సార్ ఆ రోజుల్లో? నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు మనమేం ప్రొసీడ్ అవ్వలేం ఇంకా, భయం. ఎవరు మీకు బాగా ఇష్టం అప్పుడులో? నాకు జయసుధ్ గారు అంటే క్యారెక్టర్ చాలా మంచిది ఆవిడ. ఓకే, నేను యాక్ట్ చేసింది, ఆమెతో వర్క్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాను, హీరోయిన్ గా ప్రొడ్యూస్ చేశాను. ఓకే, వెల్ బిహేవ్డ్ లేడీ. ఓకే, మంచిగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. ఓకే, వాణిశ్రీ గారు అంటే కొంచెం భయం, రెబల్ గా ఉంటారు కాబట్టి. ఆవిడ టఫ్ లేడీ, ఏమనలా నాకేం ఇష్యూ రాలా, బట్ ఆవిడతో చాలా భయంగా దూరంగా జాగ్రత్తగా ఉండేవాడు. ఆ మాటకు చాలా మంది భయపడతారు. విన్నా నేను కూడా. భానుమతి గారు లాగా డిఫరెంట్ క్యారెక్టర్ ఈవిడ. ఓకే, టచ్ లో ఉన్నారు ఇప్పుడు అందరూ? ఇప్పటికీ మర్యాద ఇస్తారు, కనబడితే మాట్లాడతారు.